హలో గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్కారం హార్డీ వెల్కమ్ టు హీరో గ్లామర్ ఎక్స్ ప్రెజెంట్స్ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నమస్కారం. సర్కిల్ ఆఫ్ లవ్ లో తెలుస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళ ప్రేమకిచ్చే తీర్పులో ఈ సర్కిల్ ఆఫ్ లవ్ తో పాటు మీ ఓట్స్ కూడా భాగం అవ్వబోతున్నాయి. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఆడియన్స్ ఆర్ నాట్ జస్ట్ వాచింగ్ ఓటింగ్ అని అన్న దగ్గర నుంచి అసలు రెస్పాన్స్ వేరే లెవెల్లో ఉంది. ఆడియన్స్ చూపిస్తున్న ప్రేమ అంతా ఇంత కాదు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. నిజంగా పాత్రలో ఒదిగిపోవడం అని అంటే ఇదే అనుకుంటా. ఒదగడం అంటే ఇతను రంగ మార్తాడు రాజులాగా ఉన్నాడు, అతను పనోళ్ళలా ఉన్నాడు. ఆ గెటప్ చూసావా? అదిరిపోతున్నావు అన్నా ఈ గెటప్ లో నువ్వు నాతో వస్తే ముందు నీకే వేస్తారన్నా ముష్టి. ఎవరి జర్నీ అయితే అంతంత మాత్రంగా ఆల్మోస్ట్ ఆరిపోవడానికి సిద్ధంగా ఉందో వాళ్ళకి ఆ బ్లాక్ లాంతర్ని ఇస్తారు. ఓకే ఓకే అర్థమైంది. రంగయ్య రంగమ్మ మీరు మాత్రం సేవకురులాగా అదిరిపోయింది. నువ్వు బానిసవా? అవునా స్లాంజీ, మీరెక్కడా చూడని బానిస. వాటర్ తీసుకురండి అని చెప్పేటప్పుడు ఈగో ఏమీ కాకుండా మీరు చేసే ఆ పనిలో ఇట్ వాస్ రియలీ వండర్ఫుల్. డూ వెల్. కొంచెం వెనకాల వెళ్ళిపోయారు. అప్పుడు మీరు టోటల్ గా శివని చీటర్ అది ఇది అన్నారు. ఏమోనండి, రాత్రి నిద్రలేక నోటికొచ్చిన బాగేశాను. ఏమండి, నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు వాగకూడదండి రావు గారు. ఫాల్స్ ఏదైతే ఉన్నాయో లెక్క పెట్టవచ్చు. బట్ అది ప్రతిసారి చూపించేప్పటికి మేము ఏదో గేమ్ వెనక్కి వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చేసింది. ఓడిపోయిన వాళ్ళందరూ ఇట్లాంటి సూత్రాలే చెప్తారా? చెప్తా ఉంటారు. కానీ మాస్టర్ ఒక్కటి మాత్రం వాళ్ళు మిమ్మల్ని కావాలని వెనక ఇవ్వాలని అంటుంటే మీరు వెనకాల వెళ్ళడం దట్ ఈస్ యువర్ మిస్టేక్. మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను తర్వాత వెళ్ళి ఆ మాట అంటాం సారీ, నాకు ఇంగ్లీష్లో దాన్ని ఎలా అనాలో తెలీదు, అది వచ్చేసింది, అదైతే సారీ అని చెప్పాను నేను ఆల్రెడీ. అబ్బా ఏం నటిస్తున్నావురా.